నమస్కారం. తెలంగాణలో వైద్య వృత్తిలో ఉన్న వాళ్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మంచిర్యాల జిల్లాలో వైద్య నిపుణుల కోసం ఒక అర్జెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ముందుగా అందరి దృష్టిని ఆకర్షించే విషయంతోనే మొదలుపెడదాం. అదేనండి, జీతం. నెలకు ₹1,00,000. ఈ శాలరీ ప్యాకేజే ఈ ఉద్యోగం ఎంత ముఖ్యమైనదో చెప్పేస్తుంది కదూ. సరే, మరి ఈ పోస్టులు ఎన్నున్నాయంటారా? కేవలం 8 మాత్రమే. అవును, విన్నది కరెక్టే. మొత్తం 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అంటే చాలా లిమిటెడ్ వేకెన్సీస్ అన్నమాట. అందుకే ఇది అర్హులైన వాళ్లకి చాలా ప్రత్యేకమైన అవకాశం. సరే, ముందుగా అసలీ కొత్త వైద్య అవకాశం ఏంటి? దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్ చేసేది టీవీవీపీ మంచిర్యాల. పోస్ట్ పేరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్. మొత్తం ఖాళీలు మనం ఇందాక అనుకున్నట్టుగానే 8. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి మన తెలంగాణలోనే. సో బేసిక్ డీటెయిల్స్ ఇవి. రైట్. ఇక ఈ ఉద్యోగం అంటే ఏంటి, ఎవరు దీనికి అప్లై చేయొచ్చు, అంటే ఈ రోల్ ఏంటి, దానికొచ్చే రివార్డ్ ఏంటి అన్నది ఇప్పుడు అర్థం చేసుకుందాం. సో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఈ పేర్లోనే ఉంది కదా. ఇది తెలంగాణ వైద్య విధాన పరిషత్ అంటే టీవీవీపీ మంచిర్యాల కింద వచ్చే ఒక ప్రభుత్వ ఉద్యోగం. వీళ్ల ముఖ్యమైన పని ఏంటంటే స్పెషలైజ్డ్ కేర్ అవసరమైన పేషెంట్లకు వైద్య సేవలు అందించడం. చాలా కీలకమైన పాత్ర ఇది. మళ్ళీ జీతం విషయానికి వస్తే, ఇది నేను చెప్తున్నది కాదు, అఫీషియల్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రాథమిక వేతనం నెలకు ₹1,00,000. అంటే ప్రభుత్వం ఈ స్పెషలిస్ట్ రోల్కి ఎంత వాల్యూ ఇస్తుందో మనకు దీన్ని బట్టే అర్థమవుతుంది. ఓకే, శాలరీ బాగుంది, పోస్ట్ కూడా బాగుంది. మరి దీనికి అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అర్హతలు దీనికి సరిపోతాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాం రండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ముందుగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాదు, దానికి తోడుగా సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీగాని లేదా పీజీ డిప్లొమాగాని అంటే పీజీడీఎం తప్పనిసరిగా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ కూడా చాలా ముఖ్యం. చూశారు కదా, కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఎలిజిబుల్. సరే, అర్హతలన్నీ ఉన్నాయనుకుందాం. మరి అప్లై చేయడమెలా? ఇంటర్వ్యూకి వెళ్లే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్. దీనికి ఆన్లైన్ అప్లికేషన్లు, రాత పరీక్షలు ఇలాంటివేం లేవు. ఒకే ఒక్క స్టెప్, డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవడమే. అయితే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఈ 4 స్టెప్స్ని ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఫస్ట్, ఆన్లైన్లో అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి. సెకండ్, అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి ఎలిజిబిలిటీని కన్ఫర్మ్ చేసుకోండి. థర్డ్, అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఫైనల్గా ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళాలి. మరి ఆ అడ్రస్ ఏంటి అంటారా? నోట్ చేసుకోండి. సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్, టీవీవీపీ, IDOCF 24, నస్పూర్, మంచిర్యాల. ఈ అడ్రస్కి కరెక్ట్ టైంకి చేరుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. 0. అవును, ఫీజు అస్సలు కట్టక్కర్లేదు. ఇక అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అవేనండి కీ డేట్స్. ఈ అవకాశానికి సమయం చాలా తక్కువుంది కాబట్టి ఈ తేదీల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ టైమ్లైన్ చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతోంది. అప్లికేషన్ స్టార్ట్ అయింది డిసెంబర్ 18న. జాబ్ పోస్టింగ్ డేట్ డిసెంబర్ 19. ఇక క్లోజింగ్ డేట్ డిసెంబర్ 20. అంటే అప్లై చేయడానికి టైం దాదాపుగా అయిపోయినట్టే. చాలా అర్జెంట్ ఇది. అవును, అప్లై చేయడానికి వాళ్ళు ఇచ్చింది కేవలం 3 రోజుల విండో మాత్రమే. అంటే ఇక ఆలోచించడానికి కూడా టైం లేదు. ఆసక్తి ఉన్నవాళ్లు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సో తెలంగాణ వైద్య రంగంలో సేవ చేయాలనుకునే అర్హులైన నిపుణులకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చ్యూనిటీ. మరి తెలంగాణలో ఇది మీ నెక్స్ట్ కెరీర్ స్టెప్ కాబోతుందా? ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నాం. ఆసక్తి ఉంటే మాత్రం వెంటనే రంగంలోకి దిగండి.